త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైకాపా విజయానికి యువజన విభాగం కీలక భూమి పోషించాలని అనకాపల్లి జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం సభవరం మండలంలోని అరిపాక సచివాలయంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న అందరి వైకాపా శాసనసభ్యులు గెలుపులో యువజన విభాగం ప్రముఖ పాత్ర పోషించాలని, ప్రత్యేకించి పెందుర్తి వైకాపా శాసనసభ్యులుగా ప్రస్తుత ఎమ్మెల్యే తన రాజకీయ గురువు అన్నంరెడ్డి అదిప్రాజ్ తిరిగి పోటీ చేస్తున్నారని, ఆయన గెలుపుకు యువజన విభాగం శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. మరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టంతో ఆయన మనసులో నుంచి పుట్టుకొచ్చినటువంటి మాటతో ఏర్పడినటువంటి పార్టీ. మరి ఈ యొక్క పార్టీ కోసం ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు శ్రమించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు అయితే పడాలో అన్ని ఇబ్బందులు కూడా ఆయన పడి గడప గడపకి వెళ్ళి ఒక మహోన్నతమైనటువంటి పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చేయి కలిపి 2019లో ప్రతి ఒక్కరూ కూడా ఊహించిన విధంగా విజయానికి దోహదపడినటువంటి కార్యకర్తలు. మరి రేపు జరగబోయే జనరల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ సభ్యులందరూ కూడా కష్టపడి యువకులంతా ఏకతాటిపైకి వచ్చి మళ్ళా మీకు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ్యుని గెలిపించుకునే దిశగా అహర్నిశలు శ్రమించి మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి వారిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే అనకాపల్లి జిల్లా సభ్యులు కానీ, జిల్లా కమిటీ సభ్యులు కానీ, అలాగే మండల యువజన విభాగ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పార్టీని అధికారంలో తీసుకురావడానికి అహర్నిశలు శ్రమించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకున్నటువంటి స్థానిక ప్రజానికానికి ప్రతి ఒక్కరూ కూడా వారికి అందించే సంక్షేమ పథకాలు మళ్ళా కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందించగలం. కాబట్టి పార్టీ అధికారులు ఉంటేనే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కూడా గౌరవం. కాబట్టి ప్రతి ఒక్క యువజన విభాగ సభ్యుడు ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క 45 రోజులు కష్టపడి శక్తివంచన లేకుండా కృషి చేసి ఈ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేయాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా గురువర్యులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మళ్ళీ రెండోసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవకాశం కల్పించారు. కాబట్టి ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా కనీ విని ఎరగని రీతిలో మళ్ళీ రెండోసారి విజయడంక వైఎస్ఆర్సీపీ ముగిస్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఉత్తరాంధ్రలో ఈ అనకాపల్లి జిల్లాలో గౌరవ మన వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ మంత్రివర్యులు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క శాసనసభ్యుడి కృషికి యువకులంతా కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.